దేవుని యందు అత్యంత ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దయచేసి అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నాను. సంగమం అనేది చాలా దేవుడు ఏర్పాటు చేసినది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమం, తన ప్రజల కొరకే తన ప్రాణత్యాగం చేసిన సంఘం కనుక సంఘం అనేది ఈ భూమి మీద చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. సంఘం అనేది ఒక మాదిరికరమైనదిగా దేవుడు తన సేవకులకు దర్శనమిచ్చి, ఆ దర్శనం ద్వారా దేవుని బిడ్డల్ని సంఘాలు స్థాపించి, అక్కడ ఉద్దేశంతో ఒక స్థలంలో సంఘాన్ని స్థాపించి, అక్కడ ప్రజలు కొంతమంది నశించిపోతున్న ప్రజలు, కొరిగిపోతున్న ప్రజలు, లేవనెత్తుల కొరకు కొంటివారు, గుడ్డివారు, బలహీనులు, అంగవైకల్యం గలవారు, అనేక మంది రోగులు, వ్యాధిగ్రస్తులు, ఈ డాక్టర్ల ద్వారా కూడా నయం కానీ ఒక స్థితిలో ఉన్న బిడ్డల కొరకై దేవుడు సంఘాలను ఏర్పాటు చేసి, అక్కడ దేవుని దాసులను ఏర్పాటు చేసి దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు కనుక మరి సంఘం అనేది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. 3 నెలలు సంఘములో ఆరాధన జరగకుండా అనేకమైన ఆటంకాలు, అడ్డుబండలు వచ్చినప్పటికీ దేవుడు మరొకసారి ఈ నెలలో మనకు మార్గాన్ని సరళం చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘానికి దర్శనం కావాలి, సేవకుడికి దర్శనం కావాలి. దర్శనము సంఘములో స్వస్థత కలిగిస్తుంది. దర్శనము ముందుకు నడిపిస్తుంది. దర్శనము స్వస్థతనిస్తూ కలుగజేస్తుంది. దర్శనము అభివృద్ధి కలుగజేస్తుంది. దర్శనము పేద ప్రజల్ని ఆశ్చర్యవంతులుగా, ధనవంతులుగా చేయగలిగేది. దరిద్రతను తొలగించేది, శాపమును తొలగించేది, దోషమును తొలగించి వారికి క్షేమస్థితిని ఇచ్చేది సంఘం యొక్క ఉద్దేశము, సంఘం యొక్క బాధ్యత అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా దేవుడు మనకి ఈ రోజున ఒక వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు అది పాత నిబంధనలో ఉన్నట్టు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కొత్త నిబంధనలు క్రీస్తు ద్వారా పంచబడ్డాయి. అవి ఆ బ్లెస్సింగ్స్ అనేవి క్రీస్తు ద్వారా మనకు రావాలి కనుక పాత నిబంధన ఎంత ప్రాముఖ్యమో కొత్త నిబంధన కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నిటికి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యమే చాలా శక్తివంతమైంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవుడే శక్తి అయినాడు, వాక్యమే శక్తి అయింది కనుక వాక్యమైన దేవుడు, దేవుడైన వాక్యము కనుక వాక్యం యొక్క శక్తిని గ్రహించగలిగితే దేవుని యొక్క శక్తిని గ్రహించినట్లే. దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ఉంటాం. అనుకోగానే దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైందని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. మన జీవితంలో చీకటి జీవితాల్లో వెలుగు నింపేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు వెలుగైనది, మన జీవితానికి శక్తి అయినది, మన జీవితానికి సర్వస్వమైనది కనుక దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని ప్రతిరోజు, ప్రతినిత్యము మనం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలని నేను ప్రభుపట్టి మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. చీకటిని తొలగించగలిగేది, అజ్ఞానాన్ని తొలగించగలిగేది, అతిక్రమను తొలగించగలిగేది దేవుని యొక్క వాక్యమే. వాక్యం ఎప్పుడైతే వెల్లడవుతుందో ఆ కుటుంబంలో కానీ, ఆ జీవితంలో కానీ చీకటి పారిపోయి వెలుగు ప్రసాదింపబడుతుంది. అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదింపజేసేది దేవుని యొక్క వాక్యమే. వాక్యం యొక్క శక్తి చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుని యొక్క వాక్యాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. సంఘములో దేవుడి దాసుల ద్వారా వాక్యాన్ని గ్రహించి ముందుకు సాగాలని కూడా ప్రయత్నం మీరు ఒకసారి విజ్ఞాపన చేస్తున్నా. ఈరోజు నాకు చెప్పే అవసరం ఏంటంటే, మనకు దేవుడు ఒకటి వాగ్దానం ఇచ్చిన దేశం. ఇటువంటి దేశాన్ని వాగ్దానం ఇచ్చిండు మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశము దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశము, ఏ లోపాలున్నాయి, ఏ కొరత లేని దేశము, ఎటువంటి సమృద్ధి గల దేశమో
ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను కొన్ని మాటలు మీరు లైవ్లో ఉన్నవారు కూడా బైబిల్ తీసి వినండి, వాక్యాన్ని కూడా గ్రహించండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చినటువంటి దేశము అది మామూలు దేశం కాదు, తన ప్రజలకు ఇచ్చినట్టు స్వాస్థ్యము. 7వ వచనంలో ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశము ఎటువంటి దేశం అంటే ఇట్స్ ఎ గుడ్ ల్యాండ్. అది లోపము లేని కింద అంటాడు, అది ఏమాత్రము లోపము లేని దేశము, అది మరి కొరతలు లేని దేశముగా దేవుడు మనకి ఇచ్చినాడు. ఇంకొక మాట అన్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. 9వ వచనం అంటాడు, కరువు అనుకోనకుండా నీ ఆహారం తినే దేశము, అందులో నీకు ఏ లోపము లేదు. దేవుడిచ్చిన దేశం, దేవుడిచ్చింది ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే, ఈ ఉద్యోగం అయినా సరే, ఈ వ్యాపారం అయినా సరే, ఏదైనా సరే దేవుడిచ్చిన దాంట్లో 2 విషయాలు ఉండవు. ఏంటంటే ఒకటి కరువు ఉండదు, రెండవది లోపము లేని దేశము. ఇట్ ఇస్ ఎ గుడ్ ల్యాండ్. నీ దేవుడిని నిన్ను ప్రేమించి నీకు ఇచ్చే దేశము మంచి దేశం, ఎలాంటి కొరత లేని దేశం, అది సంతోషకరమైన దేశం. అది అనారోగ్యతలు, దరిద్రత, పేదరికము, దుష్టత్వము లేని దేశము దేవుడిచ్చే నీకు శ్రేష్టమైన దేశం. అది నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దేశము, వాగ్దానం ఇచ్చేటువంటి దేశము, దేవుడిచ్చే నీకు దేశం. ఆ దేశంలో కొరతలనే ఉండబాటు, ఆ దేశంలో సర్వ సమృద్ధి ఉంటుంది, ఆ దేశంలో సకల ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ దేశంలో సకల సమృద్ధి ఆరోగ్యక్షేమాలు ఉండేటువంటి దేశము, సస్యశ్యామలమైన దేశము, అది నిత్యము నిన్ను ఆనందపరిచి సంతోషించపరిచే దేశము దేవుడిచ్చేటువంటి వాగ్దాన దేశం అని నేను మరొకసారి జ్ఞాపకం చేయాలి. ఇటువంటి దేశంలో మళ్ళీ ప్రవేశపెట్టిన కొరకు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానమైనదని నేను త్వరపాటి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డ. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి దేశము అది ఫలభరితమైన దేశం. అది ఎవరు, గానగలు, గోధుమలు, ద్రాక్ష చెట్లు, అంజరం చెట్లు శ్రేష్టమైన ఫలభరితమైన దేశంగా చేస్తున్నారు. అది ఎలాంటి ముళ్ళ పొదలు, కచ్చ పొదలు లేని దేశం. అది శశశ్యామలమైన దేశము, అది సర్వసముద్రిక దేశము, అది బలమైన దేశము, అది నిత్యము సంతోషించేటువంటి దేశాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన దేశం అని నేను ప్రభుత్వం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ దేశాన్ని మనం స్వతంత్రించుకోవటం కొరకు మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం కావాలి. హల్లెలూయా, విశ్వాసం కావాలి. ది ఫెయిత్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఒక రోగాన్ని నుంచి స్వస్థత పడాలంటే, ఒక వ్యాధి నుంచి విడుదల పొందాలంటే, ఒక బంధకాలు మనకు తెగాలంటే, మంచి దేశంలో మనం అడుగు పెట్టాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసం లేకుండా ఏది కూడా మనం పొందుకోలేము. కనుక మన క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మనము పొందుకోవాల్సింది విశ్వాసం. బలమైన, అధికమైన, శక్తివంతమైన విశ్వాసం. ఈ యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి నీకు కావాల్సిందల్లా కేవలము విశ్వాసం మాత్రమే నీకు అవసరం. విశ్వాసం లేకుండా మనం దేవుని వాగ్దాన దేశానికి మనం పొందుకోలేమని కూడా నేను ప్రభుత్వం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి దేశంలో మనకి ఇచ్చిన కొరకు ఆయన సిద్ధపడ్డాడు కనుక, అది శ్రేష్టమైన దేశం కనుక నీవు నేను సిద్ధపడి దానికి ముందుకు వెళ్ళడం కొరకు మన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభుత్వం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ అంటాడు, అది ఒలివనియు తేనెయు గల దేశము, కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిరు దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. స్కేర్సిటీ అనేది ఉండదు, కొరతలు అనేవి ఉండవు, లోపం అనేది ఉండదు. ఏ లోపం లేని దేశము అది శ్రేష్టమైన దేశం అని చెప్తున్నాడు. తర్వాత అంటున్న మాట జ్ఞాపకం చేసుకొని 10వ వచనంలో, దాని కొండలలో నీవు రాగి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. నీకు ఇచ్చిన దాన్ని బట్టి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంతానాన్ని బట్టి, నీకు ఇచ్చిన పాడి పాటలను బట్టి, సమస్తమును బట్టి ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలని. స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ జ్ఞాపకం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి స్తుతి చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తుతి చెల్లించుట ఆయన మన జీవితంలో ఆయన చిత్తమైంది కనుక బిడ్డారా, మీరు చిన్న విషయానికి ప్రతి విషయంలో మనము స్తుతి చెల్లించాలి. అంటే కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. 103వ కీర్తన అంటాడు, నా ప్రాణము యెహోవాను బట్టి సన్నతించవు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవవద్దు. డోంట్ ఫర్గెట్ ది లార్డ్. నీ ఆస్తులు మర్చిపో, అంతస్తులు మర్చిపో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపో. ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఫర్గాట్, డోంట్ ఫర్గెట్ ది లార్డ్. దేవుని నువ్వు ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత ఒకవేళ మర్చిపోతావేమో, డోంట్ ఫర్గెట్ ది లార్డ్. నువ్వు దేవుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అభివృద్ధి చెందినప్పుడు, నీ క్షేమస్థితిలోకి వచ్చినప్పుడు, సర్వ సమృద్ధి నీకు కలిగినప్పుడు, నీ మంచి దేశంలో ప్రవేశపెట్టినప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నీ పరిస్థితులను బట్టి నువ్వు వెనుకకు జారిపోదు. కానీ పరిస్థితులను బట్టి నీవు స్తుతించడం మొదలుపెట్టు. అప్పుడు ఇంకా దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. ఇంకా దేవుడు నిన్ను క్షేమస్థితిలోకి తీసుకుని వస్తాడు. చిన్న మేలు కృతజ్ఞతలు చెల్లిస్తే ఉన్నతమైన మేలు, శ్రేష్టమైన మేలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడని క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైంది. యు ప్రైజ్ గాడ్. కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఏది ఇచ్చినా నీవు నామానికి ఆయన మహిమ చెల్లించు. అది ఎంత చిన్నదైనా స్తుతి చెల్లించు, ఎంత గొప్పదైన స్తుతి చెల్లించు. అది దేవుడు నీకు కోరుకునేదని జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనంలో అదే మాట అన్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలి. ప్రతి పరిస్థితుల్లో ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలని పొరపాటు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత వచ్చిన చూసినట్టుకుంటే, నేడు నేను ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను, నిధులను, కట్టడలను అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చిపోయి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, గొర్రెల మేకల మందలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీ కళ్ళంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. డోంట్ ఫర్గెట్ ది లార్డ్. బిడ్డలారా, నా విషయాన్ని దేవుని దాసులుగా నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీకు సర్వ సమృద్ధి ఇచ్చినాడు దేవుడు, సకల ఆశీర్వాదాలు ఇచ్చినాడు దేవుడు, మంచి దేశాన్ని ఇచ్చినాడు దేవుడు, శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చినాడు దేవుడు. కరువు అనేది లేని దేశం, అది కొరత లేని దేశం, లోపము లేని దేశము. ఈ యాంగిల్లో చూసినా కూడా ఎటువంటి లోపం లేని దేశాన్ని నీకు ఇచ్చిన తర్వాత నువ్వు స్తుతించాలి. కానీ ఆయనను మర్చిపోవద్దు. ఇంకొక మాట ఏమన్నట్టు, ఆయనను మార్చి అంత అభివృద్ధి చెందిన తర్వాత నిన్ను ఎక్కడి నుంచి, నీ దాసుల గురమైన ఐగుప్తుల నుంచి, శపితమైన జీవితం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి, దుష్టత్వం నుంచి, గాఢంధకారం నుంచి, పడిపోయిన స్థితుల నుంచి నేను లేవనెత్తి ఆయన బాహుబలం చేత, ఆయన ప్రేమ, ఆయన కనికరం చేత నేను ఒక శ్రేష్టమైన దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత, బంగారు వెండి నీకు విస్తరించిన తర్వాత నువ్వు ఒకవేళ మర్చిపోదువేమో. ఆయనని వర్ధిల్లినప్పుడు నువ్వు మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మర్చిదివేమో. జాగ్రత్త ఉంటాను. ఈ విషయం మరి పదే చెప్పాలి. ఈ రోజున దేవుడు దాసులుగా మీ ముందు లైవ్లోకి వచ్చాను. డోంట్ ఫర్గెట్ ది బెనిఫిట్స్ బై ది గివెన్ బై ది గాడ్. దేవుడు ఇచ్చినట్టుకి ఎలాంటి లాభం, ఎలాంటి క్షేమస్థితి అయినా కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన మేలులో దేనిని నువ్వు ఏ ఒక్కదాన్ని కూడా మార్చకుండా కన్నీటితో కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టి, అప్పుడు
నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీ ఆస్తులు అంతస్తులు డబ్బు కోరట్లేదు, కానీ నీ హృదయాన్ని తెరిచి హృదయాంతరంగం నుంచి నేను చేసిన మేలుకు ఆయన ఆశపడుతున్నాడు. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతా మనేళ్ళు దేవునికి ఉన్న చిత్తం అని తెస్సలోనికీ పత్రిక 5 పాదాలు చెప్తాను. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద బెనిఫిట్స్, వాట్ ఎవర్ ద లాస్, నష్టమైన కష్టమైన బెనిఫిట్ అయినా లాభమైన కూడా యూ మస్ట్ ప్రైజ్ గాడ్. ప్రతి పరిస్థితుల్లో ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్లో తప్పనిసరి మీరు ప్రైజ్ ద గాడ్. అది ఖచ్చితంగా మనం చెయ్యము. ఎందుకంటే మన హృదయం అలాంటిది కనుక పదే చెప్తున్నాను. నువ్వు ఏదైతే నీకు చెచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఇచ్చిన వస్త్రాన్ని బట్టి కృతజ్ఞతలు, పెన్నిచ్చినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. పెద్దదానికి కోట్ల డబ్బు కాదు నువ్వు చెల్లించాల్సి. చిన్న విషయాన్ని కూడా కృతజ్ఞత చెల్లిస్తుంది, పెద్ద విషయాన్ని కూడా కృతజ్ఞత ఇటువంటి కూడా నేను పెట్ట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అదే బాధపడుతున్నాడు. ఏంటంటే ఇంతగా నేను ఇచ్చిన తర్వాత నా సండే ఆరాధనకు రాకపోవటం, నన్ను ప్రార్థన చేయకపోవటం, నన్ను శుద్ధించకపోవటం, నన్ను గౌరవించకపోవటం, నన్ను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందేమో. కుమారుడా కుమారి, ఇంతగా హెచ్చించింది ఎవరు అనుకుంటున్నావు? నా ద్వారానే తప్ప, హెచ్చు తగ్గులు నా ద్వారానే తప్ప ఎవరి ద్వారా జరగవని నేను పొరపాటు. హెచ్చించేవాడు నేనే, తగ్గించేవాడు కూడా నేనే చెప్తాను. కనుక నేను హెచ్చించేవాడు దేవుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను పొరపాటు మీకు ప్రతి ఒక్కసారి విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే మానవ యొక్క హృదయం ఎలా ఉంటుందంటే, కింది స్థాయిలో ఉన్నంత వరకు ప్రభావించని ఏడుస్తాడు, గోచాడుతాడు, ఉపవాసాలు ఉంటాడు, కన్నీడు కారుస్తాడు, సంఘములకు వస్తాడు. మరి సేవకుడు ఎప్పుడు ప్రార్థన పెడతాడని పరిగెత్తుకొని వస్తాడు. ఎంతవరకు అంటే స్థితి మారినంత వరకు కూడి వస్తాడు. కానీ స్థితి మారిన తర్వాత మాత్రం ఇక వెనుకకు తిరుగుతాం. ఆ మాట ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా గ్రంథం 32:33 వచ్చినట్టు దయచేసి మీరు ఒకసారి మెల్లగా చదవండి. ఇర్మియా గ్రంథం 32:33 వచ్చిన వాళ్ళ ప్రవక్త ఇంటికి ఇర్మియా ఒక మంచి మాట రాశాడు. చదువు. నేను పెందల కడ లేచి మంచి మాటలు మంచి వాక్యాన్ని బోధించినప్పటికీ వారు నా బోధను అంగీకరింపకపోయి నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొన్నది. చూసిన ఎదిగేంత వరకు, అభివృద్ధి చెందేంత వరకు, గొర్రెల మేకల మందలు విస్తరించేంత వరకు, వెండి బంగారం విస్తరించేంత వరకు, మంచి ఇల్లు కట్టుకునేంత వరకు, మంచి భోజనం అన్ని సిద్ధపరిచిన తర్వాత వారికి అప్పటి వరకు ముఖం చూపిస్తారట. ఆడి తర్వాత వీపు చూసి ఎంత దౌర్భాగ్య స్థితి, మానవుని స్థితి, ఎంత కృతజ్ఞత లేని స్థితి మానవుని యొక్క స్థితి. ఇంకొక మాట చెప్పాలంటే ఎంత దుర్మార్గపు స్థితి మానవుని యొక్క స్థితి. ఆ స్థితి దేవుడు లేడు. ఎల్లప్పుడూ హెచ్చించాలని ప్రయత్నం చేస్తాడు. ఎల్లప్పుడూ నేను దీవించాలని, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించాలని తప్ప ఆయనకు ఇంకొక ఆలోచన లేదు. పిల్లరా, మీరు విషయాన్ని గ్రహించండి. మీరు అభివృద్ధికి రావాలని, క్షేమసిద్ధులకు రావాలని, మీరు భాగ్యం సంపాదించుకోవాలని, వెండి బంగారాలతో తొలదిగాలని నా యొక్క ఉద్దేశం. అదే అన్నాడు, నీ గొర్రెల మేకల మందలు విస్తరించి, నీ మేకల మందలు విస్తరించి, నీకు వెండి బంగారాలు విస్తరించి, మంచి ఇల్లు కట్టుకొని కడుపారు తిని నీ మనసు మదించి నేను దాసుల గృహం నుంచి తీసుకొని వచ్చి నన్ను నువ్వు మర్చదవేమో. యూ డోంట్ ఫర్గెట్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండదా. దేవుని మర్చిపోవద్దు. ఈరోజు నీకు ఒకవేళ పెద్ద షాపులు ఇచ్చి ఉండవచ్చు, వ్యాపారం ఇంకా అంచెలంచెలుగా విస్తరిస్తుండవచ్చు, నీ కుటుంబంలో నీ పిల్లలు మంచి చదువుల్లో మంచి ఉద్యోగాలు స్థిరపడవచ్చు, లేదా నీకు ఇంకా తొలదూగుతున్న స్థితిలో ఉండవచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు. ఏది వెళ్ళినా సరే డోంట్ ఫర్గెట్ ది లార్డ్. ఆయనను మర్చదవేమో, జాగ్రత్తగా ఉండవని చెప్తున్నాడు. డోంట్ ఫర్గెట్ ది లార్డ్. మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక వాగ్దానాల వైపే మనం చూడాలి, కానీ అపవిత్రమైన ఆలోచనల వైపు కానీ వాగ్దానం లేని వాటి వైపు మనం చూడవద్దు. సాతాను గాడు ఏం చేస్తాడంటే, మనం వాగ్దానాల వైపు వెళుతున్నప్పుడు, మంచి దేశంలోకి మనం ప్రయాణిస్తున్నప్పుడు
సాతాను కూడా మన మధ్యన అడ్డురాలు వేస్తూ ఉంటాడు. మన కుటుంబంలో నీకు సమస్యలు పెడతాడు. ఎక్కడొక దగ్గర ఏదో ఒక చికాకు, ఏదో ఒక నెమ్మది లేని తను తీసుకొచ్చి మన వాగ్దానానికి ముందుకు వెళ్లకుండా అడ్డురాలు వేస్తూ ఉంటాడు. మోషే తన యొక్క కాలంలో ఏం చేశారంటే ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశం ఎటువంటిదో చూసి రమ్మని వేగుల వారిని పంపించాడు, సర్వే చేయడానికి పంపించాడు. అందరూ ఆ దేశాన్ని తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది చెప్తున్నారు అదే దేశాన్ని చూసినారు. ఆ 10 మంది 12 మందిలో కొంతమంది చెప్తున్నారు ఇది మన శక్తి చాలడి దేశము, మనం ఆ దేశంలోకి ప్రవేశించజాలము, వారు బాహుబలంగా ఉంటున్నారు, వారు బలవంతులు అని వాళ్ళు చెప్తున్నారు. మరొక స్టేట్మెంట్ మంచి సమాచారం ఏంటంటే లేదు లేదు, అది మంచి దేశము, అది శ్రేష్టమైన దేశము, అది మంచి ద్రాక్ష ఫలాలు ఫలించే దేశము, అది నిజంగా పాలు తేళ్లు ప్రవహించే దేశము, దాన్ని మనం సులభంగా స్వతంత్రించుకోవచ్చు అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మన వాగ్దానానికి ఆటంకంగా కొన్ని సాతానుగాడు అవరోధాలు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. నేను మంచి దేశం వెళ్తా అంటే నువ్వు వద్దు అని చెప్పి వాడు చెడు ఆలోచనలు తీసుకొని పెడతా ఉంటాడు. అంటే అడ్డగిస్తూ ఉంటాడు. మనం కనుక చూడండి, అదే దేశానికి వెళ్ళినారు, కొంతమంది మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు, కొంతమంది నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సాతానుగాడు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ పెట్టి తీసుకొచ్చి పెడతారు. నీ వ్యాపారం అభివృద్ధి చెందదులే, నీ కుటుంబం వర్తిల్లదులే, నీ పిల్లలకు చదువు రాదులే, నీ పిల్లలు అభివృద్ధిలోకి రాదులే, నీ పిల్లలు పిచ్చేది, ఇవన్నీ సాతానుగాడి ఆలోచనలు తప్ప దేవుడి ఆలోచన కాదు. నాన్న ఈజ్ ఏ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు, మంచివి ఇస్తాడు, ఈవులు ఇస్తాడు. ఆయన శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు దేవుడు. అమూల్యమైన వాటిని ఇస్తాడు, కానీ తుచ్చమైన వాటిని లేదా పాసిపోయిన వాటిని, గురిగిపోయిన వాటిని దేవుడు ఇవ్వడు. దేవుడు ఇచ్చేది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ చదువు, నీ డిగ్రీ, ఏదైనా సరే దేవుడు ఇచ్చేది మాత్రం ఎలాంటి కూడా లోపము లేని దేశాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. కానీ సాతానుగాడు మనకు అనేకమైన అవరోధాలు, అడ్డుబాటలు కలిగించేసి అపనమ్మకాన్ని మన జీవితంలో విత్తనాలు వేస్తాడు. విశ్వాసానికి అవరోధంగా అపనమ్మకమైన విత్తనాలు విత్తాడు వాడు. అపనమ్మకమైన విత్తనాలు విత్తినప్పుడు విశ్వాసం కోల్పోతూ ఉంటాం. మనం దేవుడిచ్చిన శ్రేష్టమైన మంచి దేశంలోకి మనం వెళ్ళాం. నిజంగా దేవుడిచ్చిన దేశము వాగ్దాన దేశము, అది నిజంగా అది పాలు తేళ్లు ప్రవహించే దేశము, అది కొరత లేని దేశము, అది లోపము లేని దేశము, అది నీకు స్వస్థత చేకూర్చే దేశము, నీకు సర్వ సమృద్ధి ఇచ్చే దేశము, సకల ఆశీర్వాదం ఇచ్చే దేశము దేవుడిచ్చిన వాగ్దాన దేశం. దాని వైపు చూడాలి, కానీ ఇటు అటు కుడి పెడమ తిరిగితే మాత్రము సాతానుగాడు మన వైపులోకి తీసుకొచ్చి చెడు సమాచారం, అపనమ్మకాన్ని తీసుకొచ్చి చెడు సమాచారం తీసుకుని వచ్చేసి మనం బలహీనపరుస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగాలి తప్ప ఈ ఆలోచనలు మనం వెళ్ళవద్దు. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా ముందుకు నడవాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన మార్గం సరళం చేస్తాడు, మనకున్న అవరోధాలు కూడా ఆయన తొలగిస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవుడు కనుక ఆయనకు అసాధ్యం లేదు. ఈ కరోనా ఇవన్నీ కూడా కూల్చివేయగలడు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక మనము విశ్వాసము బలం కలిగి ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు మనం దినదినం విశ్వాసాన్ని పెంచుకోగలగాలి. విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్లోకి చేయాలి. మనం నీ ఆలోచన దాని విశ్వాసం ద్వారా ప్రాక్టీస్లోకి తీసుకోవాలి. దాని డెమాన్స్ట్రేషన్ ప్రదర్శించాలి. విశ్వాసాన్ని సైతాన్ ముందర విశ్వాసాన్ని ప్రదర్శించాలి మనం. అప్పుడు వాడు ఓడిపోతాడు, మనకు జయం చేకూరుతుంది. విశ్వాసమే ఈ లోకాన్ని జయించగలిగేది, మనకిచ్చిన విశ్వాసమే. మనుషులతో మనుషులు అంటారు ఇది అసాధ్యము, అయ్యగారు అంటాడు. మనుషులతో అంటున్నారు వాళ్ళు వచ్చి ఇది అసాధ్యము, మనం దాన్ని స్వతంత్రించుకోలేము, అది బలమైన దేశము, అది ఇంకేందో దేశం అని చెప్పి వాళ్ళు రకరకాల చెడ్డ సమాచారం చెప్తున్నప్పుడు మోషే ఆ మాటలు వినలేదు, కానీ ఆ మాటలకు నిరుత్సాహపడలేదు. కానీ మనం చూసే దేశము శ్రేష్టమైన దేశం అని, ఇది కూడా ఇది సులభంగా మనం జయించవచ్చు, సులభంగా ముందుకు సాగవచ్చు అని కూడా నేను త్వరపేట విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమైన బిడ్డ, ఈ యొక్క అవరోధాలు మనకు సాతానుడు కలిగిస్తున్నాడు కనుక అవరోధాలన్నీ కూడా మనం విడిచిపెట్టి ముందుకు మంచి కొనసాగాలి. దేవుడిచ్చే దేశము మంచి దేశము. డోంట్ ఫర్గెట్ ది లార్డ్.
ఎట్టి పరిస్థితులు కూడా వాగ్దానాల మీద మీరు చేతులు ఉంచాలి. ఒక వాగ్దానం నీకు వచ్చిందంటే దాని మీద చేతుల నుంచి ప్రార్థించాలి. వాగ్దానం నీకు స్వతంత్రించుకోవడం కొరకు చేతులు దాని మీద పెట్టి, ఆ వాగ్దానం మీద పెట్టి మనం ప్రార్థించాలి. మన వరకు నాకు గృహం లేదు, దేవుడు ఈ గృహం ఇస్తాడని నా ఆశ లేదు, కానీ దేవుడు ఒక మంచి శ్రేష్టమైంది దేవుడు చిత్తపరిచి దేవుడు గృహాన్ని ఆయన మనకి వాగ్దానాలు చదువుతున్నాను. దీన్ని బట్టి నేను నా ప్రభుని మర్చిపోవడం కాదు, నా ప్రభుత్వం ఎక్కువ నేను స్తుతించి గనపరిచి భయపరచవారికి ఉండాలని కూడా నేను ప్రభుపడి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డ దయచేసి ఈ ఆదికాండంలో అంటాడు ఒక మాట, నేను ఆ మాట కూడా చెప్పాలని. ఆదికాండం 30 వచనంలో లాబాను యాకోబు విషయంలో ఒక మంచి నా హృదయానికి తాకిన మాట, బలమైన మాట, మనందరికీ ఉపయోగపడే మాట. 30 వచనంలో లాబాను యాకోబు లాబానుతో అంటున్నాడు, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది అత్యధికంగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా నిన్ను ఆశీర్వదించను. ఈ లాబాను హల్లెలూయా, చూడండి హల్లెలూయా అంటున్నాడు అక్కడ. నేను రాకముందు నీకున్నది ఆఫ్టర్ ఆల్ కొంచెమే. నీకు పేదరికమే, నీకు దరిద్రతనే, నీకు వృద్ధి లేదు, నీకు క్షేమస్థితి లేదు, నీకు అభివృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందం అన్ని కోల్పోయిన స్థితి నేను రాకముందున్న స్థితి. ఎవరైతే యేసయ్యని నమ్ముతారో, యేసయ్య ఎవరి గృహంలో అడుగు పెడతాడో, యేసయ్య ఎవరి ఇంట్లోకి వస్తారో, ఎవరు చేర్చుకుంటారో, అది సమృద్ధి గల కొరతలు లేని తాళ్ళు తేళ్లు ప్రవేశించే దేశంలోకి ప్రవేశపెట్టే దేవుడు. లాబాను యాకోబు లాభంతో నేను రాకముందు నీకు ఉన్నది కొంచెమేనయ్యా, ఒక గొర్రె కూడా సరిగ్గా లేదు, ఉన్న గొర్రెలు కూడా అవి బలహీనమైన పక్క గొర్రెలు తప్ప నీకు వృద్ధి లేదు, క్షేమస్థితి లేదు. ఓ లాబాను, నేను దేవుని బిడ్డగా ఆశ్రయించబడ్డ బిడ్డగా ఇశ్రాయేలుగా నీ కుటుంబంలో అడుగు పెట్టాను. నేను రాకముందు నీకు కొంచెం మందిగా నేను వచ్చిన తర్వాత అది అత్యధికంగా అభివృద్ధిలోకి వచ్చినాను, అత్యధికంగా సేవస్థితిలోకి వచ్చినాను. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నువ్వు దీవించబడ్డాను. నిజంగా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఏ గృహంలో అడుగు పెడితే ఆ గృహం వర్తిల్తుంది. యేషోబు పోతేపోరు అన్యుడైన పోతేపోరు గృహంలో వ్యాపారస్తుల గృహంలో అడుగు పెట్టాడు, ఆ గృహం వర్తిల్తా ఉన్నది. మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు మన పితరుల దేవుడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక ఏ గృహంలో అడుగు పెడితే ఆ గృహం వర్తిల్తుంది. అదే అంటున్నాడు లాబానుతో యాకోబు, నీ రాకముందు నీకు ఉన్నది వెరీ స్మాల్ లిటిల్ బిట్, కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీకు సమృద్ధి యాకోబు అంటే. నిజంగా దేవుని బిడ్డలు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ప్రతి అవరోధాన్ని మనం ఎదిరించగలగాలంటే దేవుని వాగ్దానాల వైపు మనం చూడాలి. మనకు ఒక దర్శనం కూడా కావాలి. మనకు ముందు చూపు చక్కగా కుడి పక్క ఎడపక్క కూడా తిరగకుండా ముందుకు వాగ్దానాల వైపు మనం పరిగెత్తాలి. ఇప్పుడు పరుగు పందెంలో గెలవాలంటే పక్కన వైపు చూస్తే గెలవలేడు. ఏమైనా నీ గురి వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను, అప్పుడు నీవు ఈ పరుగు పందెంలో మనం విజయం చేకూరుస్తూ ఉంటాం. 10 మందికి పిల్లలకు స్టూడెంట్స్కు స్పూన్ గేమ్ పెట్టామనుకో, స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత ఈటాడు చూస్తే ఎక్కడే పడిపోతూ ఉంటాం. అది ఆ గమ్యం వైపు మనం నడుస్తున్నప్పుడు ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. ఏ సాతాను ఆలోచనలు మన మీదకి రావద్దు, ఏ దుష్ట ఆలోచనలు తలపులోకి రావద్దు. అవి వచ్చినాయి అంటే మనకు అవరోధమే. ఆ వాగ్దాన దేశంలోకి మనం ప్రవేశించలేము, అడుగు పెట్టే అవకాశం కూడా మనకు ఉండదు. కనుక ఇటు అటు వెళ్ళదు. హలో, ఒక అమ్మాయిని టీచర్ అడిగినట్టు, ఏమా ఇంత చక్కగా 10 మంది స్పూన్ గేమ్ పెట్టేసేస్తే చక్కగా అందరికంటే ముందుగా అడ్వాన్స్గా నువ్వు వచ్చినవి ఏంటంటే, ఆ స్టూడెంట్ చెప్పిందట, సార్ నేను ఎప్పుడైతే ఆ లైన్ మీద ఉండి ఎప్పుడైతే అడుగు మొదలు పెట్టానో ఎక్కడ ఆలోచన దేని చేయలేదు సార్, ఎవరి వైపు నేను చూడలేదు, ఎవరు ఎక్కడ పోతున్నా చూడలేదు, నేను చక్కగా మీ గురి వైపుకి నేను పరిగెత్తుకు వచ్చాను, అందుకని నేను గెలిచానని చెప్తున్నాను. నిజంగా మనకు ఒక ధ్యానం, ఒక గురి అనేది, ఒక విసర దర్శనం అనేది ఉంటేనే తప్ప లేకపోతే మనం ముందుకు అస్సలు వెళ్ళలేదు. జిగ్ జాగ్గా ఇటు అటు అటు ఇటు ఉడకకూడదు. అట్లా మనం ఏం చేసినా ఖచ్చితంగా గురి పెట్టి మనం చేయాలి. దేవుడి సన్నిధి మనకు ఉండాలి.
దేవుడు ఆలోచన జ్ఞానంగా ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతూ ఉంటాం. ఇక దేవుని యందు మనము ముందుకు సాగాలి అంటే, దేవుని యందు మనం సంతోషించాలంటే 3 విషయాలు. ఒకటి ప్రార్థన, రెండవది విధేయత, మూడవది మనం ఎక్కడ బోల్తపడుతున్నామంటే మినిస్ట్రీకి పరిచర్యకి ఇవ్వటంలో మాత్రం దరిద్రత మనం చోటు చేసుకుంటాం మన జీవితాలు. ఎన్నిసార్లు చెప్పినా అది చెయ్యరు జనాలు. మినిస్ట్రీకి ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, పరిచర్యకి ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం మొదలు పెడతావో, దేవుడు నీకు ఇవ్వటం మొదలు పెడతావు. నువ్వు ఇచ్చేది పిడికడు, ఆయన ఇచ్చేది కాపాడు. పిడికడిచ్చి కాప కోసుకుంటాను. నువ్వు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకోమంటే ఆడనే సాయితాను మెరుగుపడుతుంది మానవుని. నేను మా పిల్లలు కూడా చెప్తాను, మీరు ఏం అవసరం లేదు, నాకు ఏం అవసరం, నా అన్ని సమృద్ధిగా ఉన్నాయి, దశభాగమే చెప్తాను. 10,000 వేస్తే 1000 రూపాయలు తీసుకొచ్చాను, పక్కకు పడేసేసి ప్రభు సరిగ్గా పెట్టేసాను. దేవుడు ఎందుకు వచ్చిందంటే పేదవాళ్ళని ధనికులు చేయడానికి వచ్చాను, దరిద్రుని ధనవంతులను చేయడానికి వచ్చాను. నేను సంఘంలో అభివృద్ధి ఉండాలి, సంఘంలో దినదినం వర్ధిల్లుతూ ఉండాలి, ఇల్లు కట్టించుకోవాలి, బంగారం వెండి తొలదుగుతూ ఉండాలి, గొర్రెల మేకల మందరు దీవించబడుతుండాలి, ఆశ్రయించబడుతున్నారు. అంటే ఒకటి కారణం ఏంటంటే మినిస్ట్రీ పరిచర్యకు మనం వచ్చే దాంట్లో యాకోబు కూడా అది మొక్కున్నాడు. యాకోబు ఏం మొక్కుండంటే, నేను వెళ్ళి మార్గంలో, ఆదికాండం 27వ అధ్యాయం చదువు. 28వ అధ్యాయం 21 వచ్చిన ఆదికాండం. చూడు, యాకోబు ఒక మాట అంటుండే. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను పిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు ఇచ్చేదాన్ని మొక్కుతారని చూశాను. ఎంత కాపుదల ఉంటుందంటే, ఎంత సమృద్ధి ఉంటుందంటే, మనం ఇక చిన్న విషయంలోనే మనం దేవునికి వ్యతిరేకంగా ఆవృతకుంటాం కనుక దీవించబడదు. ఇవ్వడి ఇవ్వబడదు. ఇచ్చేది కొంచెం, పొందుకునేది సమృద్ధి. 3 విషయాలు. ఒకటి ప్రార్థన, రెండవది విధేయత, ఒబీడియన్స్, మూడవది మినిస్ట్రీకి ఇవ్వటం. ఇది ఎవరైతే ఈ అనుభవంలోకి వస్తారో వాళ్ళు ఇవ్వకుండా ఉండలేరు. ఇస్తే దానికి అభివృద్ధి ఏంటో వాళ్ళకి తెలుసు కనుక ఇస్తారంట. సంగమా బిడ్డలారా, దేవుడి దాసుడికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు, ఇవ్వక దరిద్రులైన, ఇచ్చి దరిద్రులైన ఎవరు కూడా లేరు. అది మీరు 3 విషయాలు గ్రహించాలి. చివరి మాట నేను యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదివించి నేను ఈ యొక్క సందేశాన్ని ముగించుకున్నాం ఈ రోజుకు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మీకు తెలిసిన విషయమే. అది ఒక మాట చదువు. నీకు 54:17 వచనం. నీకు విరోధముగా చూపించబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధము. శత్రువు మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లలు, మన వ్యాపారం సమస్తములో వాడు ఎప్పుడు కూడా కత్తులు మూడుతూ ఉంటాడు, వాడు ఎక్కుపెడతా ఉంటాడు. సాధారణ గారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నశింపజేస్తుందని, ఎప్పుడు కృషింపజేస్తుందని, ఎప్పుడు అనగదొక్కుతుందని వాడి ఉద్దేశం. వాడు దొంగతనానికి వస్తాడు, నాశనానికి వస్తాడు. దేనికి రావడం? నా దేవుడు వచ్చింది సర్వ సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. అయితే సాతానుగాడు ఆయుధాలు వర్ధిల్లకుండా చేస్తాడు. అవి ఏమగాడు తుత్తునీలుగా చేస్తాడు. వాడు తీస్తాడు, అనారోగ్యం కలిగిస్తాను తీస్తాడు, దాన్ని తుత్తునీళ్ళు చేస్తాడు. నీకు పేదరికాన్ని కలిగించాలని వాడు ఒక ఆయుధం తీస్తాడు, తుత్తునీళ్ళు చేస్తాడు. నీకు విరోధముగా రూపించబడి ఈ ఆయుధాలు సాతానుగాడు వేసే ఆయుధాలు, అగ్ని బాణాలు, అవన్నీ కూడా లయపరుస్తాడు. అది వర్ధిల్లదు. నో వెపన్ ఈజ్ ఫార్జ్డ్ అగైన్స్ట్ ది యూ. నీకు నాకు విరోధంగా ఈ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు వర్ధిల్లకుండా చేస్తాడు. దేవుడు మనకు ఫేవర్గా ఉన్నప్పుడు
ఆ సాతాను గాడి బాణాలన్నీ కూడా కాల్చివేస్తాడు. దేవుడు నీకు విరోధంగా రూపించబడే ఈ ఆయుధముని నో వెపన్ ఈజ్ అగెనిస్ట్ నీకు వ్యతిరేకంగా ఈ ఆయుధం కూడా రానియడు దేవుడు. ఏ కరోనా వైరస్ రానియడు దేవుడు. ఏ వైరల్ తెగులు రావు నీకు రానియడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఆయన కొనియాడు, ఆయన స్తుతించి ఆయన నామాన్ని కనపరుస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు దేవుడు. ఉన్నత స్థితిలోకి తీసుకొని వస్తాడు దేవుడు. కనుక మీరు దేవుని ప్రేమను పెట్టారు. వాగ్దానం వైపు మీరు చూడండి. వాగ్దానం నాది అని చెప్పి ఒక్క అడుగు ముందుకు వేయి విశ్వాసంతో మిగతా నీ దేశంలో శ్రేష్టమైన దేశంలో ప్రవేశపెడతాడు. అది నిజముగా అది పాలు తేనెలు ప్రవేశించే దేశము. దానికి అడుగులు వేసి ముందుకు దాన్ని స్వతంత్రించుకుందాం, దాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. దేవుడి మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన చేస్తాం. దయచేసి సాగుబడి అందరూ కూడా తల ఉంచి ఏకమించండి. అత్యంత కృపగల తండ్రి, ప్రేమ స్వరూపి, జాలిగల దేవ, సర్వాధికారం నామం ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత శ్రద్ధలు చెల్లిస్తున్నాం. తండ్రి పరిచర్య సంఘ పరిశుద్ధ పరిచర్య సంఘం వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నలుగురులో మందిరం కొరకు ఒక మార్గం సరళం చేయండి, ఆటంకాలు విడిపించండి. తండ్రికి వందనాలు. ఈరోజు నాల్యాలో జరిగించిన ఆరాధన బట్టి వందనాలు. నేడు దినముల ధర్మపురం జరిగించిన ఆరాధన బట్టి వందనాలు. సాయంకాలం వల్ల ప్రభావ 2 ఆరాధనలకు జరగడానికి కూడా సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి ఈ కృపాక్షేమం దయచేయమని ప్రతి ఇరుకుల ఇబ్బందుల్లో నీ ఉన్న దేవుడు ప్రభానికి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. లైవ్లో మరొకసారి నీ మాటలు వినిపించినందుకే వందనాలు. నీ వాగ్దానాలు మాకు నెరవేర్చినందుకే వందనాలు. నీ అభివృద్ధిలోకి తీసుకుని వస్తున్నా ఈ వాగ్దానాలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది ప్రభా. నీ దీవెనలు దయచేయమని నా కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలు, కుమారులు, మనవరాల చుట్టూ కూడా నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి వేయండి ప్రభా. ఏ తెగుళ్ళు ఆవరించకుండా వాటికి లయపరచండి. కుటుంబానికి పరిశుద్ధాత్మ పరిచయానికి వ్యతిరేకంగా రూపించబడే ఈ ఆయుధాలు వర్ధలకుండా వాటి క్రియలు లయపరచడం, వాటి తుత్తులుగా చేయండి ప్రభావ. వాటి మండిగత్తిగా చేయండి, అది వర్ధలకుండా చేయండి ప్రభావ. నీకు వందనాలు. నీ వాగ్దానాన్ని వర్ధలు చేయమని, ప్రాస్పర్టీ దయచేయమని, దీవించి ఆశ్రయించి మహిమ పొందమని తనకి మన పరిశుద్ధాత్మ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బర్త్డే విష్ యూ హ్యాపీ చిత్తరంజన్ రెడ్డి. దేవుడు నిన్ను నిండుగా బావుగా దీవించను గాక మీ కుటుంబాన్ని. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. మిమ్మల్ని దీవించను గాక దేవుడు. మన పరమ తండ్రి ప్రేమయు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత కృప, పరిశుద్ధాత్మీయ సావాసము, దివ్య సన్నిధి సదాకాలం తోడుని కాపాడి దీవించను గాక. ఆమేన్. సంఘ బిడ్డలకు వందనాలు. మరొకసారి ప్రకటన. ఈరోజు సాయంత్రము DC రాజు బిడ్డ మౌనికది ప్రధాన కార్యక్రమం ఉంటుంది. రేపు అదే తరగల్లో మన రవి భాస్కర్ వాళ్ళ కుటుంబంలో రేపు వివాహ కార్యక్రమం అక్షయ్ గార్డెన్ 11 గంటలకు అక్షయ్ గార్డెన్లో బాలాజీ ఫంక్షన్ తర్వాత అక్షయ్ గార్డెన్లో మనకు మ్యారేజ్ ఉంటుంది. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సకాలంలో చేసి మరి భోజనం చేసి ఆ కుటుంబాన్ని వధువులను దీవించి వెళ్ళాల్సిందిగా పొరపాటు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి చిత్తమైతే మళ్ళీ వారం అన్ని ఓపెన్ అయితే తప్పనిసరిగా మేము బలార్థం ఇవ్వడానికి సిద్ధపడతాం. దేవుడు మనం దీవించిన కాక. ఆమేన్.